This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు అక్టోబర్ 2కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ వాటికి ఉపయోగపడే విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఇక్కడ రూపొందించడం జరిగింది. సో వివిధ న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి మొత్తం ఒకే దగ్గర ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా సివిల్స్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా తెలుగులో ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మీరు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి. సో డైలీ నేను ఇక్కడ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు రెగ్యులర్గా ఒక నోట్స్లో రాసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ఈరోజు మనము ఈ కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. భారత రాజ్యాంగంలో 2nd షెడ్యూల్ మరియు 3rd షెడ్యూల్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అనే అవగాహన మీద ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూసుకుంటే 2వ షెడ్యూల్ కనుక గమనిస్తే, ఇక్కడ 2వ షెడ్యూల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క వేతనాలకు సంబంధించి ఇందులో ఉంది అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక 2nd స్టేట్మెంట్ తీసుకుంటే 3వ షెడ్యూల్కి సంబంధించి కాగ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయని 2nd స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ షెడ్యూల్స్కి సంబంధించి భారత రాజ్యాంగంలో 2nd షెడ్యూల్ మరియు 3rd షెడ్యూల్కి సంబంధించి అంశాలు ఏవే ఉన్నాయి అనే అవగాహన ఉంటేనే మనం ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తాము. సో ఇందులో భారత రాజ్యాంగంలోని మనము ఇక్కడ 2nd షెడ్యూల్ కనుక తీసుకుంటే ఇందులో ఈ అలవెన్సెస్ అంటే వేతనాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 2వ షెడ్యూల్లో ఎవరెవరికి ఉన్నాయనేది, అందులో ఈ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో అందులో మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ స్టేట్స్, అదేవిధంగా లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, ద చైర్మన్ అండ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, the speaker and the deputy speaker of legislative assembly in the states, the chairman and the deputy chairman of legislative councils in the states, the judges of the supreme court, judges of the high court మరియు కాగ్. సో వీరికి సంబంధించిన వేతనాలు మాత్రమే ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్కి సంబంధించి వేతనాలు ఇందులో ఇవ్వడం లేదు. కాబట్టి మనకు ఇక్కడ ఈ మొదటి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇక 3వ షెడ్యూల్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే, ఈ 3వ షెడ్యూల్ వివిధ రాజ్యాంగబద్ధ పదవులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు ఇక్కడ 3వ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. అందులో ఎవరెవరు ఉన్నారు అని ఇక్కడ చూసుకుంటే, యూనియన్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రులు, అదేవిధంగా candidates for election to the parliament, the members of the parliament, the judges of the supreme court, COG comptroller and auditor general of India, the state ministers, the candidates for election to the state legislators, the members of the state legislature, the judges of the high courts. సో వీరికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన 3వ షెడ్యూల్ ఇది చెప్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కాగ్ అనేది ప్రస్తావన ఉంది కాబట్టి ఇది మనకు 2nd స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ది. సో కాబట్టి మనకు ఇక్కడ బి మాత్రమే కరెక్ట్ సమాధానంగా గుర్తుంచుకోవాలి.
సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆపరేషన్ వార్ప్ స్పీడ్కి సంబంధించి ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? సో ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఆసియాన్, యూరోపియన్ యూనియన్, యూఎస్ఏ మరియు బ్రిక్స్. సో ఈ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనేది ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఒక కరోనా వైరస్ వ్యాక్సిన్కి సంబంధించి సో డొనాల్డ్ ట్రంప్ దీనిని అనౌన్స్ చేయడం జరిగింది. సో తమ దేశంలో కరోనా వైరస్కు సంబంధించి అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో ఈ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే యుఎస్ఏకి సంబంధించిన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ వార్ప్ స్పీడ్. ఇంకా మూడవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ద్వారా క్రింది వాటిలో ఏ అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు అని ఇక్కడ 3 అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో మనకు స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ మరియు సెంట్రల్ లిస్ట్ అనే 3 జాబితాలు ఉంటాయి. సో ఆ జాబితాలో ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం ఇది. అందులో దీనికి 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. అందులో ఏ అంశాలు ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే సో విద్య అనేది ఇక్కడ ఉంటుంది. సో విద్య అనేది ఈ ఉమ్మడి జాబితాలో ఉంటుంది. అదేవిధంగా అడవులు. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ స్టేట్ లిస్ట్లో అంటే రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలను ఉమ్మడి జాబితాలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సవరణ ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో అందులో ముఖ్యంగా చేసింది ఎడ్యుకేషన్లో ఇంక్లూడింగ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్. సో ఇది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. ఇక ఫారెస్ట్, అడవులకు సంబంధించి సో అందులో ప్రొటెక్షన్ ఆఫ్ ది వైల్డ్ యానిమల్స్, బర్డ్స్ కూడా ఈ ఉమ్మడి జాబితా కిందకే వస్తుంది. సో ఈ మూడవ అంశము డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ ఆర్ ఎనీ అదర్ ఫోర్స్ సబ్జెక్ట్ టు ది కంట్రోల్ ఆఫ్ ద యూనియన్ ఆర్ ఎనీ కంటైన్మెంట్ ఆర్ యూనిట్. ఇది మనకు ఎందులోకి వస్తుందంటే కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాల్లో మోహరించడం అనేది యూనియన్ లిస్టులోకి వస్తుంది ఇది. సో దీనిని కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ రాంగ్. మనకు ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ కాబట్టి సో ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ పర్వత మార్గాలు లడఖ్లో ఉన్నాయి అని మనకి ఇక్కడ 3 పర్వతాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇటీవల ఈ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో మనకు రెగ్యులర్గా వార్తల్లో వస్తున్నాయి. సో మనకు ప్రిలిమ్స్లో ఇటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ లొకేషన్స్ మీరు జాగ్రఫీ మ్యాపింగ్ పరంగా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక ఈ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే రెజాంగ్లా, నాదులా మరియు కొర్దంగ్లా అనే 3 పర్వతాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏ పర్వతాలు ఎక్కడ ఉన్నాయనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో లడఖ్లో ఉన్న పర్వతాలు కనుక ఒకసారి మనం గమనిస్తే సో రెజాంగ్లా మరియు కర్దుంగ్లా ఈ 2 పర్వతాలు మనకు ఇక్కడ లడఖ్ ప్రాంతంలో ఉంటాయి. సో ఈ నాదులా అనేది ఏదైతే ఉందో ఈ నాదులా అనేది సిక్కింలో ఉంటుంది. ఇది సిక్కింలో ఉంటుంది. సో ఈ 2 లడఖ్లో ఉంటాయి. కాబట్టి సో మనకు ఇక్కడ సమాధానం ఈ థర్డ్ది కరెక్ట్ సమాధానంగా గుర్తుంచుకోవాలి. ఏ మరియు సి కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. సో అందరికీ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి శుభాకాంక్షలు. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే పోల్ టు సెలెక్ట్ నేషనల్ బటర్ఫ్లై టేక్స్ వింగ్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. సో జాతీయ స్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకను ఎంపిక చేయడానికి ప్రస్తుతం పోటీలు అనేవి జరుగుతున్నాయి. సో ఏ సిటిజన్ క్యాంపెయిన్ టు డ్రమ్
సపోర్ట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద నేషనల్ బటర్ఫ్లై, జాతీయ సీతాకోక చిలుకను ఐడెంటిఫై చేయడానికి ఒక కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో ఇందులో దాదాపుగా ప్రస్తుతం 50 లక్షల వరకు తమ యొక్క అభిప్రాయాలను చెప్పడం జరుగుతుంది. సో ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన ఈ సీతాకోక చిలుకలు ఏవైతే ఉంటాయో ఆ సీతాకోక చిలుకలను కూడా ఇందులో ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. సో వీటిని జాతీయ సీతాకోక చిలుకగా ప్రకటించాలని. సో ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోటీ ఇది. సో మన దేశానికి జాతీయ పక్షి ఉంది, అదేవిధంగా జాతీయ జంతువు, జాతీయ చెట్టు అనేవి ఉన్నాయి. అదేవిధంగా జాతీయ సీతాకోక చిలుక అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్యమం అనేది మన దేశంలో ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపుగా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే 1400 రకాల సీతాకోక చిలుకల జాతులు అనేవి మన దేశంలో ఉన్నాయి. సో వాటిలో ఏ రకాన్ని ఈ జాతీయ సీతాకోక చిలుకగా ప్రకటించాలి అనే అంశంపై ప్రస్తుతం ఒక సర్వే అనేది కొనసాగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఈ నేషనల్ బటర్ఫ్లై క్యాంపెయిన్ కన్సార్టియం అనే ఒక సంస్థగా ఏర్పడి సో వీరు ఒక సర్వేని కొనసాగించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం. సో ఇందులో మొత్తం మన దేశంలో ఆల్రెడీ 1400 రకాల జాతులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. అందులో సో ఒక 7 ఎంపిక చేయడం అనేది జరిగింది. సో వాటిలో ఏదో ఒకదాన్ని ఈ జాతీయ సీతాకోక చిలుకగా గుర్తించనున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక సర్వే కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి ఒక వెబ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనదలుచుకున్నారో సో వారు ఆ వెబ్ లింక్ ఓపెన్ చేసి అందులో తమ యొక్క సీతాకోక చిలుకను ఎంపిక చేసుకోవాలి. తమకు ఏది నేషనల్ బటర్ఫ్లైగా ఉండాలి అనుకుంటున్నారో సో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒకదాన్ని ఈ నేషనల్ బటర్ఫ్లైగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత సో కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా సో దానిని ఒక జాతీయ సీతాకోక చిలుకగా ప్రకటించనున్నారు. సో ఈ 7 సీతాకోక చిలుకలు కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో కృష్ణ పికాక్, ఇండియన్ జజ్బిల్, కామన్ జజ్బిల్ అంటారు దీన్నే, అదేవిధంగా ఆరెంజ్ ఓక్లిఫ్ మరియు 5 బార్ స్వాడ్రెల్ మరియు ఇండియన్ నవాబ్, ఎల్లో గోర్గాన్, నార్థన్ జంగిల్ క్వీన్, నార్థన్ జంగిల్ క్వీన్. సో వీటిని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఇందులో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాలపాడు మరియు మారేడుమిల్లి అనే అటవీ ప్రాంతంలో ఉండే 3 సీతాకోక చిలుకలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అవి గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. అవి ఏమేమి అంటే కామన్ జజ్బిల్, అదేవిధంగా ఆరెంజ్ ఓక్లిఫ్, ఇండియన్ నవాబ్ అనే పేర్లు కలిగిన సీతాకోక చిలుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. ఈ 3 పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ ఓటింగ్ ఏదైతే ఉందో ఇది సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ ఆన్లైన్ ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్ర సీతాకోక చిలుకలను ప్రకటించడం జరిగింది. సో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఇప్పటికే తమ రాష్ట్ర సీతాకోక చిలుకలను ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ కూడా ఇటీవల తమ రాష్ట్ర సీతాకోక చిలుకలను ప్రకటించడం జరిగింది. సో మహారాష్ట్ర బ్లూ మోర్మాన్ను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటిస్తే ఉత్తరాఖండ్ పీకాక్ను ఎంపిక చేయడం జరిగింది. సో కర్ణాటక వచ్చేసి బర్డ్ వింగ్స్ అనే సీతాకోక చిలుక, కేరళ మలబార్ బాండెడ్ పికాక్, తమిళనాడు తమిళ ఎమెన్ను తమ రాష్ట్ర సీతాకోక చిలుకలుగా ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.
అదేవిధంగా వివిధ దేశాలు కూడా తమ జాతీయ బటర్‌ఫ్లైస్‌ని ప్రకటించడం జరిగింది. అందులో మలేసియా, తైవాన్, ఇండోనేషియా, భూటాన్ దేశాలు తమ జాతీయ బటర్‌ఫ్లైస్‌ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో, ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బెయిల్ టు మ్యాన్ అక్యూజ్డ్ అండర్ ద యూఏపీఏ అనే ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇందులో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వచ్చేసి ఈ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ బెయిల్ టు ఎ పర్సన్ అక్యూజ్డ్ అండర్ ద అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. సో, దీనినే మనము చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అని అంటారు. మనం షార్ట్‌కట్‌గా ఉపా చట్టం అని కూడా తెలుగులో పిలవడం జరుగుతుంది. సో, ఈ చట్టం ద్వారా అరెస్టు చేయబడిన ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సో, సాధారణంగా ఈ చట్టం ద్వారా ఎవరైతే అరెస్ట్ అవుతారో సో, వారికి బెయిల్ అనేది లభించదు. వారికి కఠిన కారాగార యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేకపోతే ఉరి శిక్ష కానీ వీరికి లభిస్తుంది. సో, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ చట్టానికి సంబంధించి కొన్ని అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది సో, మన భారతదేశంలో ఈ భారతదేశ సమగ్రతకు అదేవిధంగా సార్వభౌమత్వానికి దోహదం చేసే కార్యకలాపాలను నియంత్రించే విషయంలో సో, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1963వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా అదేవిధంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం 1967 నుంచి అమల్లోకి వచ్చింది. సో, ఆ చట్టం పేరే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారము నిషేధించబడిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో సో, వాటిని నిర్వర్తించే వ్యక్తులపైన ఈ చట్టాన్ని ప్రయోగించి సో, వారిని నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. సో, అయితే ఈ చట్టానికి సంబంధించి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని కూడా అనేక మంది గతంలో విమర్శలు చేయడం జరిగింది. సో, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ అదేవిధంగా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము, వివిధ సంఘాలు మరియు యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కులపై వేటు వేసే విధంగా ప్రభుత్వం తమ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుంది. గతంలో అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ చట్టానికి సంబంధించి సో, ఈ చట్టం కింద ఎవరైతే అరెస్ట్ చేస్తారో సో, వారిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు అరెస్ట్ వారెంటు చూపించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా అరెస్ట్ అయిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా పోలీసులకు 180 రోజుల వ్యవధి అనేది ఉంటుంది. సో, మామూలుగా సాధారణంగా అయితేనేమో 90 రోజుల వ్యవధి ఉంటుంది. అయితే ఈ చట్టం ప్రకారము 180 రోజుల వ్యవధి అనేది ఉంటుంది. సో, దీనికి అనేక సవరణలు కూడా తీసుకురావడం జరిగింది. సో, 2012వ సంవత్సరంలో ఒక సవరణ చేసి ఈ చట్టానికి సో, తీవ్రవాద చర్య ఏదైతే ఉందో ఆ చర్య అనే నిర్వచనాన్ని ఇక్కడ మరింతగా విస్తృతపరచడం జరిగింది. సో, అప్పుడు చేసిన సవరణ ఏమిటంటే అక్కడ నిషేధించబడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించిన సాహిత్యము లేకపోతే అటువంటి భావజాలం ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు లేకుండా అది నేరంగా పరిగణించి సో, వారిని అరెస్టు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, అటువంటి నిషేధించబడిన సంస్థల్లో వారికి సభ్యత్వం ఉన్నా కానీ వారిని అరెస్టు చేయవచ్చు. సో, ఈ కారణంతో గతంలో చాలా మందిని అరెస్టు చేయడం అనేది జరిగింది. సో, చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. సో, ఈ కేసులకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ చేస్తారో సో, వారిని 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, మిగతా నేరాలకు సంబంధించి 15 రోజులకు మించి పోలీస్ కస్టడీ ఇచ్చే అవకాశం అనేది లేదు. కేవలం ఈ చట్టంలో 30 రోజుల వ్యవధి అనేది ఉంటుంది.
సో ఈ చట్టంలో ఇటీవల 2019వ సంవత్సరంలో కూడా సో కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. సో అది ఆల్రెడీ పార్లమెంట్ కూడా ఆమోదించడం జరిగింది. అయితే సో ఇప్పటి వరకు ఈ చట్టం కింద చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక హ్యూమన్ రైట్ యాక్టివిటిస్ట్ బినాయక్ సేన్ 2007వ సంవత్సరంలో అరెస్ట్ చేశారు. అదేవిధంగా దళిత్ రైట్ వర్కర్స్ అయిన సుధీర్ దవాలే మరియు ఇటీవల వరవర్రావుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో షోమా సేన్ ఇతను ఒక ప్రొఫెసర్, అదేవిధంగా సుధా భరద్వాజ్, రోనా విల్సన్, సో గౌతమ్ నవలంక, సో ఇతను ఒక జర్నలిస్ట్. సో ఈ విధంగా చాలామందిని ఈ చట్టం కింద అరెస్టు చేయడం జరిగింది. సో ఈ విధంగా వివిధ రకాల జర్నలిస్టులను మరియు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వారిని ఈ చట్టం కింద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని సో గతంలో అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే ఈ చట్టాన్ని చేసింది ఒక సదుద్దేశంతో అయినప్పటికీ సో కొన్ని సమయాల్లో ఇది దుర్వినియోగం అవుతుందని మనం చెప్పవచ్చును. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలు మన భారతదేశంలో లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా సో రీసెంట్గా ఇప్పుడు జరిగిన న్యూస్ కనుక ఒకసారి మనం గమనిస్తే సో హఫీజ్ సయ్యద్ ఇతను లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి. సో ఇతన్ని కూడా ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అరెస్ట్ చేయలేదు, ప్రస్తుతం ఈ ఉపా చట్టం కింద ఇతని మీద ఒక ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్, ఇది నేను ఈరోజు పేపర్లో వచ్చిన రీసెంట్ ఎగ్జాంపుల్. ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అగైనెస్ట్ ద సల్మాన్ సలీం కమ్రాన్. సో ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్ అగైనెస్ట్ ద లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్. సో ఇటువంటి ఉగ్రవాద సంస్థలు మరియు ఉగ్రవాద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారిని కంట్రోల్ చేయడానికే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక ఈ చట్టానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం మనకు తీసుకుంటే సో మన భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో ఉన్న స్టేట్ లిస్ట్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే పోలీస్ అనేది మనకు రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. కనుక ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము భారత సమాఖ్య విధానానికి విరుద్ధంగా ఉంది అని కూడా విమర్శలు రావడం అనేది జరిగింది. సో ఇటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సో దీనిని మరింతగా మార్పులు చేయడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మైసూరు బేస్డ్ జేఎస్ఎస్ టు క్యారీ అవుట్ ట్రయల్స్ ఫర్ నోవావాక్స్ వ్యాక్సిన్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం దాన్ని ఈ హ్యూమన్ ట్రయల్స్ అంటే ట్రయల్స్ చేయడానికి ఈ మైసూర్ బేస్డ్ కంపెనీకి దీనిని ఇవ్వడం జరిగింది. సో దీని అకాడమీ పేరు వచ్చేసి జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ ద ఫేస్ ఆఫ్ 3 of the clinical trials for vaccine candidate Covishield at its facility in Mysore has been approached for human trials of Novavax. సో ఇది మరొక ఆల్రెడీ కోవాషీల్డ్ని హ్యూమన్ ట్రయల్స్లో చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రస్తుతం ఈ నోవావాక్స్ అనే కరోనా వైరస్ ఏదైనా దాన్ని కూడా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కూడా టెస్ట్ చేయనుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది మనకు జస్ట్ ఓవరాల్గా ఒకసారి అవగాహన కోసం చూసుకోండి. ఇది సో డిమానిటేషన్ తర్వాత ఈ 2000 రూపీస్ నోట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అయితే ప్రస్తుతం ఈ ఎన్సిఆర్బి అనేది ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ నివేదిక ప్రకారము ఫేక్ నోట్స్ అంటే ఫేక్ కరెన్సీ ఏదైతే ఉందో ఆ ఫేక్ కరెన్సీలో ఎక్కువగా ఈ 2000 రూపాయల నోట్స్ని పట్టుకోవడం జరిగిందని ఈ నివేదిక మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో 4 years ఆఫ్టర్ డిమానిటైజేషన్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆల్ కౌంటర్ఫిట్ నోట్స్ సీజ్డ్ లాస్ట్ ఇయర్ వాజ్ ఇన్ ద
demonetization of 2000 according to the National Crime Records Bureau. So the data and seizures of the counterfeit notes from all the states and the union territories also shows there is a surge in the seizure of fake Indian currency notes in 2019 compared to 2018. సో 2018 సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం 2019 సంవత్సరంలో ఈ ఫేక్ కరెన్సీ అనేది చాలా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా. సో వివిధ రాష్ట్రాల్లో మరియు వివిధ కేంద్రపాలిత ప్రాంతాలలో. సో ఈ డిమానిటైజేషన్ నవంబర్ 8, 2016 సంవత్సరంలో అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే 500 నోట్లు మరియు ఈ 1000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ ఏదైతే ఉందో ఆ ఫేక్ కరెన్సీని మొత్తం రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ 2000 రూపీస్ ఫేక్ కరెన్సీని ప్రస్తుతం ఇక్కడ ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా సీజ్ చేశారని ఒకసారి మనం గమనిస్తే కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఫేక్ కరెన్సీ 2000 రూపీస్ నోట్స్ అనేవి చాలా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ప్లేన్ ఫర్ వివిఐపీస్ ల్యాండ్ ఇన్ ఢిల్లీ అని. సో కంట్రీ మన భారతదేశానికి సంబంధించి సో ఈ వివిఐపి ప్లేన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క పేరు వచ్చేసి బోయింగ్ 777-300ER అనే నేమ్. సో ప్రస్తుతం ఇది ఎక్కడ ల్యాండ్ అయిందంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దీన్ని ల్యాండ్ చేయడం జరిగింది. సో ఈ నేమ్ ఒకసారి గుర్తుంచుకోండి. సో అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం తరహాలోనే మన దేశంలో వివిఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా ఒక ఎయిర్ ఇండియా విమానాన్ని తయారు చేయడం జరిగింది. సో ప్రస్తుతం దీన్ని అమెరికా నుంచి భారత్కు తీసుకురావడం జరిగింది. సో ఇది అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్ 777 విమానం ఇది. సో ఇందులో ఈ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంటుందంటే అమెరికా అధ్యక్షుడి విమానం ఏ విధంగా సెక్యూరిటీ పరంగా ఉంటుందో అదే సెక్యూరిటీ ఫీచర్స్ ఈ విమానంలో కల్పించడం జరిగింది. సో క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రేడ్ కౌంటర్ మెజర్స్ మరియు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ను కూడా ఇందులో అమర్చడం జరిగింది. సో అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం చేసేటప్పుడు సో ఇది మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్ళడం జరుగుతుంది ఈ విమానం. సో దీనికోసం దాదాపుగా 8,400 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సో దీనిని భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఎవరైతే ఉంటారో సో ఆ పైలట్స్ ఈ విమానాన్ని నడపడం జరుగుతుంది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు ఏదైతే ఉందో ఈ సంస్థకు సంబంధించి దీని యొక్క బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ సో నో డెసిషన్ ఎట్ అన్ ఆస్ట్రేలియాస్ పార్టిసిపేషన్ ఇన్ మలబార్ డ్రిల్స్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మలబార్ తీరంలో సో నావికా విన్యాసాల్లో ఈ ఆస్ట్రేలియా పాల్గొంటుందని గతంలో అనుకున్నాం. సో అయితే సో ఆస్ట్రేలియా భాగస్వామ్యంపై ప్రస్తుతం ఒక పరిశీలన అనేది కొనసాగుతుంది. సో ఈ నవంబర్లో జరగనుంది. బంగాళాఖాతంలోని ఈ మలబార్ తీరంలో భారత్, అమెరికా, జపాన్ల మధ్య త్రివిధ నావికా దళ విన్యాసాలు జరగనున్నాయి. సో అందులో ఆస్ట్రేలియాను కూడా ఆహ్వానించడం జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాల మంత్రిత్వ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం మనకు ఈ నెలలో జరగనుంది. సో ఈ సమావేశంలో దీనిపై చర్చ అనేది కొనసాగనుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే నిరుపేద దేశాలకు $5 కరోనా పరీక్ష అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ కరోనా పరీక్షలకు సంబంధించి నిరుపేద దేశాలు ఏవైతే ఉన్నారో సో ఆ నిరుపేద దేశాలలో
కేవలం $5కే కరోనా పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి దాదాపుగా $60 కోట్ల ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో అభివృద్ధి చెందిన దేశాలు మరియు మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ నిరుపేద దేశాలలో ఈ కరోనా పరీక్షలకు సంబంధించి తీవ్రమైన అంతరం అనేది ఉందని గమనించి సో వీరికి తక్కువ ధరకే కరోనా పరీక్ష చేయాలి అని ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ బాధ్యతని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకుంటుంది. దానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రియస్ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇక్కడ అధిక ఆదాయం ఉన్న దేశాలు రోజుకు ప్రతి 1,00,000 మందికి 292 పరీక్షలు చేస్తే ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశాలు 77 పరీక్షలు మాత్రమే చేస్తున్నాయి. ఇక దిగువ మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాలు కేవలం 61 పరీక్షలు మాత్రమే చేస్తున్నాయి. సో ఇక ఈ నిరుపేద దేశాలు అంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో సో ఆ దేశాలలో కేవలం 14 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి అని ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే ATGM ప్రయోగం సక్సెస్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ATGM దీనినే మనము యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అంటాము. సో ఇది లేజర్ కిరణాలతో నడుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రయోగాన్ని ఇక్కడ విజయవంతంగా చేయడం జరిగింది. అహ్మద్ నగర్లోని KK రేంజ్లో ఈ ప్రయోగం ఇక్కడ విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. సో దూరంగా ఉన్న లక్ష్యాన్ని సో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి సమర్థవంతంగా ఛేదించి అని DRDO రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఇది దేంతో పనిచేస్తుందంటే లేజర్ కిరణాలతో పనిచేస్తుంది. సో గతంలో కూడా దీనికి ఒక పరీక్ష చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ఇది విజయవంతం జరిగింది. సో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏదైతే ఉందో ఇది టాండెమ్ హీట్ వార్ హెడ్ అనే సహాయంతో సో పేలుళ్లకు లొంగని విధంగా తయారైన వాహనాలపై దాడి చేస్తుందని దాదాపుగా 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది DRDO ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఎంత దూరం అంటే 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో అటవీ హక్కు పత్రాల పంపిణీ అని సో 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దాదాపుగా 1.53 లక్షల మంది గిరిజనులకు సుమారుగా 3 లక్షల ఎకరాలకు సంబంధించి వారికి అటవీ హక్కు పత్రాలను ఇక్కడ ఇవ్వనున్నారు. సో పేద గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. అదేవిధంగా ఎటువంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఈ అటవీ హక్కుల భూములకు సంబంధించి సో వీటిని డిజిటలైజేషన్ కూడా చేయనున్నారు. సో ఒక సర్వే నిర్వహించి దానికి సంబంధించి హద్దులు మరియు గట్లను కూడా ఈ పథకం ద్వారా ఏర్పాటు చేయనున్నారు. సో ఆల్రెడీ అర్హత కలిగిన ఈ గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన రైతులకు సంబంధించి కుటుంబానికి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా దాదాపుగా ప్రతి సంవత్సరానికి 13,500 రూపాయల పెట్టుబడి సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు ఈ పత్రాల పంపిణీ అనేది ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇక మేడ్ ఇన్ ఆంధ్ర బొమ్మలు అని సో వోకల్ ఫర్ లోకల్ టాయ్స్ అనే పిలుపుతో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన బొమ్మలు ఏవైతే ఉన్నాయో సో వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో బొమ్మలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా చాలా ప్రసిద్ధిగాంచినవి ఈ ఏటి కొప్పాక బొమ్మలు అనేవి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బొమ్మల తయారీకి సంబంధించి సో వీటిని మరింతగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో 3 చోట్ల ఈ టాయ్స్ క్లస్టర్ను కూడా ఏర్పాటు
చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని చోట్ల అంటే 3 చోట్ల ఈ టాయ్స్ క్లస్టర్స్ను ఏర్పాటు చేయనుంది. సో ఇందులో ఒకటి వచ్చేసి కృష్ణపట్నం వద్ద ఆల్రెడీ ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందులో ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తారు. సో ఆల్రెడీ మనకు ఇటీవల జరిగిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంలో ఈ టాయ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సో అందులో ముఖ్యంగా కొండపల్లి బొమ్మల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో తన మన్ కీ బాత్లో ఒక ప్రసంగం చేయడం జరిగింది. సో ఇవి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బొమ్మలని ప్రధానమంత్రి ఒక వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. సో అందులో భాగంగా సో దీనిని మరింత మెరుగుపరచాలి, మరింత అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తుంది. సో ప్రస్తుతం రాష్ట్రంలో కొండపల్లి మరియు ఏటికొప్పక అనే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో సో వీటి తయారీపై అనేక కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ బొమ్మలకు సంబంధించిన మార్కెట్ విలువ దాదాపుగా 9,000 కోట్లుగా ఉంది. అయితే సో దేశవ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది ఈ బొమ్మల ద్వారా ఉపాధిని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే 24 పంటలకు కనీస మద్దతు ధర అనే ఒక అంశం ఇక్కడ ఉంది. సో రైతులకు ఈ కనీస మద్దతు ధర అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 24 రకాల పంటలకు మద్దతు ధర వర్తింపచేయాలనే నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు 24 పంటలను ఎప్పుడూ ప్రకటించలేదు. ఫస్ట్ టైం ఈ 24 పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక పోస్టర్ను కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 3,300 కోట్లతో ఒక ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఎన్ని వేల కోట్లతో అంటే 3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ పండించిన పంటలకు కనీస ధర రాకుండా ఏ రైతు కూడా నష్టపోకూడదు అనే లక్ష్యంతో, అదేవిధంగా మార్కెట్లో కాంపిటేటివ్నెస్ని పెంచేందుకు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు తమ పండిన పంట యొక్క వివరాలను ఈ కర్షకులో నమోదు చేసుకోవాలి. ఈ కర్షకులో నమోదు చేసుకుంటే ఈ మద్దతు ధర పొందే అవకాశం అనేది వారికి ఉంటుంది. సో ఇవి ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సులవేసి ద్వీపానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించనని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండోనేషియాలోని ఒక ద్వీపం. మలక్కా జలసంధి ద్వీపం యొక్క పడమటి వైపున ఇది ఉంటుంది. ఇది జావా కంటే చిన్నది మరియు సుమత్రా ద్వీపం కంటే పెద్దది చిన్నది అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వచ్చిన చెక్కతో తయారు చేసే హస్తకళా రూపం సావత్వాండి ఆట బొమ్మలు ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ హృదయ దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29న దీన్ని జరుపుకుంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 సంవత్సరం నుంచి దీనిని నిర్వహిస్తుంది. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మంచినీటి సరస్సు ఏది? ఇక్కడ 4 సరస్సుల పేర్లు ఇవ్వడం జరిగింది. దాల్ సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, ఉలార్ సరస్సు. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రిలిమ్స్ 2 పేపర్స్ మరియు మెయిన్స్కి సంబంధించి అన్ని పేపర్స్ ఇంక్లూడింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా
సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో ప్రిలిమ్స్ సపరేట్గా ఉంటుంది, మెయిన్స్ కూడా సపరేట్గా ఉంటుంది టెస్ట్ సిరీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో జరుగుతుంది ఈ కోచింగ్. సో ఇందులో మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం అనేది అవైలబుల్గా ఉంది. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఈ టెస్ట్లకు సంబంధించి డిస్కషన్స్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో సో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్. సో దీనికి సంబంధించి కోర్సెస్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సెస్కి సంబంధించి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.